ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. ద గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ మార్క్ చాప్టర్ 9 and verse 23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. Jesus said unto him, If thou canst believe, all things are possible to him that believeth. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభం తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. నేటి దినాల్లో ఎంతో విరివిగా మరి సువార్త ఈ క్రిస్మస్ సీజన్లో ప్రకటించబడుతుంది. ఒక ప్రశ్న మనం వేసుకోవాలి, ఎంత వాక్యము ప్రకటించబడుతుంది, ఎన్ని క్రిస్మస్ ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అవుతున్నాను, అయితే నా యొక్క విశ్వాసంలో ఏమైనా చేంజ్ వచ్చిందా, అంటే నా విశ్వాసము గ్రో అయిందా? చూడండి, ఒక పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తే ఆ తల్లిదండ్రులు ఏం ఆశపడతారు, వాడు ప్రమోట్ అవ్వాలి నెక్స్ట్ ఇయర్ క్లాస్ 2, 3, 4 అని. అంటే ఆ ప్రోగ్రెస్ చూసినప్పుడు, అభివృద్ధి చూసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు. మరి ఈ యొక్క డిసెంబర్ మాసంలో ఇంత క్రిస్మస్ వాక్యము విన్న తర్వాత ఏ విధమైనటువంటి విశ్వాసం మన జీవితంలో ఉంది, ఆ ప్రశ్న మనం వేసుకోవాలి. క్రిస్మస్ అయిపోయిన తర్వాత యథావిధిగా మామూలుగా ఒక రొటీన్ లైఫ్గా మనదుంటే పిల్లరా, ఆ ఎన్ని క్రిస్మస్ ప్రోగ్రామ్స్ జరుపుకున్నా విశ్వాసంలో అంటే ట్రస్టింగ్ ఇన్ గాడ్, ఆయన యందు నమ్మకం ఉంచడంలో ఏమాత్రము కూడా అభివృద్ధి లేకపోయినట్లయితే దేవుని యొక్క బలమైన కార్యములు మనము మన కుటుంబాల్లో చూడలేము. ఈ సత్యం మనం గుర్తించాలి. ఒక తండ్రి ఒకరోజు యేసు ప్రభువారి దగ్గరికి తన కుమారుని తీసుకొచ్చినాడు. అంటున్నాడు, అయ్యా, నా కుమారుడిని మోగదేం పడుతుంది, పట్టినప్పుడల్లా వాడు అగ్నిలో పడతాడు, నీళ్ళలో పడతాడు, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదయ్యా, బాగు చేయవా అని అడిగినాడు. పిల్లరా, ఆ అడగడంలో అతనికి విశ్వాసం అన్నట్టు కనబడడం లేదు, అవిశ్వాసంతో అడుగుతున్నాడు. ఈ సత్యము గుర్తించినటువంటి యేసు ప్రభువారు ఏమన్నారంటే, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. అయితే పిల్లరా, ఈ తండ్రికి అపనమ్మకం ఎందుకు వచ్చింది అని చూస్తే తన శిష్యులు ఏమి చేయలేపినారు కాబట్టి అనుకున్నాడు, యేసు ప్రభువారు మాత్రం చేయగలరా అనుకున్నాడు. అపనమ్మకంతో అడుగుతూ వచ్చాడు. నా ప్రియ సహోదరి, ఎన్నిసార్లు ఆ తండ్రి వల్లే మనం కూడా అవిశ్వాసము అపనమ్మకంతో ప్రార్థన చేస్తామండి. దేవుని కార్యములు అందుకే చూడలేకపోతున్నామా? ఒక్కసారి వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనం పరీక్షించుకున్నట్లయితే, ప్రభువా, ఆ జీవితంలో మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశములు జరగడం లేదు, కారణము పూర్తిగా మీ మీద అనుకోలేకపోతున్నాను, క్షమించండి అంటే పిల్లరా, దేవుని కార్యములు మన జీవితాల్లో మన కుటుంబాల్లో జరుగుతాయి. అలాంటి కృప ఈ ఉదయకాల సమయంలో దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నోసార్లు మా జీవితాల్లో కూడా ఆ తండ్రి వల్లే అవిశ్వాసంతో అడిగిన సందర్భాలు ఉన్నాయి. అందుకే మీ కార్యములు, మీకు ఉన్నతమైన ఉద్దేశములు మా జీవితంలో నెరవేరడం లేదు, క్షమించండి. తిరిగి మా జ్ఞాపకం చేస్తున్నారు. నమ్ముట నీ వలనైతే ఎన్ని క్రిస్మస్ ప్రోగ్రామ్స్ చేసుకున్నా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఈ యొక్క చిన్న విషయంలో ఫెయిల్ అయితే ప్రభువా, మా యొక్క ఆత్మీయ జీవితంలో నిరాశ నిస్పృహలు ప్రభువా, కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనం దర్శించండి, మీ వాక్యం ద్వారా బలపరిచి నమ్మి గొప్ప కార్యములు మేము మా కుటుంబాల్లో చూడటానికి సహాయం ఇచ్చేయండి. అది ఏమైనప్పటికీ కూడా మీ చిత్తంలో ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో మా జీవితంలో నెరవేర్చబడతాయి, కాబట్టి సహాయం ఇచ్చేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడికి భద్రపరిచి మీ మాట యందు మేము లక్ష్యం ఉంచి ప్రభువా, వ్యక్తిగతంగా కుటుంబాల్లో శాంతి సమాధానం కలిగి ఉండడానికి సహాయం ఇచ్చేయమని మరోసారి మమ్మల్ని మీ చేతిగా అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.